సార్ ఇప్పుడు కస్టమర్కి దీని ద్వారా వచ్చే లాభం, ఇన్కమ్ సోర్స్ అనేది ఎలా ఉంటుంది? సార్ యాక్చువల్లీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు 10 నుంచి 15 సంవత్సరాల సి గ్రేడ్ క్వాలిటీ అనేది వస్తుందని చెప్పాం కదా సార్. అవును. సో మొదటి కటింగ్ లో వచ్చిన దాంట్లో కస్టమర్ షేరు 50% ఉంటుంది, కంపెనీ షేరు 50% ఉంటుంది సార్. సో దాని తర్వాత ఏమైతుందంటే సెకండ్ కటింగ్, థర్డ్ కటింగ్ కూడా ఈ చెట్టులో ఉంటుంది అన్నట్టు యాక్చువల్లీ. సో అప్పుడు మేము కంపెనీ ఏం చేస్తుందంటే మళ్ళీ అందులో ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అగ్రిమెంట్ రెన్యువల్ చేయించుకొని మళ్ళీ కంపెనీతోని టైఅప్ అయ్యి మెయింటెనెన్స్ అదంతా చేసి ఇవ్వమంటే మళ్ళీ మనం సెకండ్ కటింగ్ కూడా కస్టమర్ కి కంపెనీ అనేది మొత్తం చేసి సెకండ్ కటింగ్ అనేది మనకు 10 సంవత్సరాలకే వస్తుంది సార్. ఓకే, అంటే ఫస్ట్ వచ్చేసి 15 ఎస్ సార్. సెకండ్ వచ్చేసి మనకు 10 years కి వస్తుంది. సో 10 years కి వచ్చినప్పుడు ఏమైతుందంటే 60% షేర్ కస్టమర్ కి ఇస్తుంది, 40% కంపెనీ తీసుకుంటుంది. సో అదే విధంగా మళ్ళీ థర్డ్ కటింగ్ కూడా దీంట్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ కస్టమర్స్ అంతా కూడా అగ్రిమెంట్ రెన్యువల్ చేయించుకోవాలి కంపెనీ తోటి. సో థర్డ్ కటింగ్ కూడా మనకు 10 సంవత్సరాలకే వస్తుంది. సో 10 సంవత్సరాలకి వచ్చిన తర్వాత థర్డ్ కటింగ్ కూడా 60% షేర్ కస్టమర్ కి ఇస్తుంది, 40% షేర్ కంపెనీ తీసుకుంటుంది సార్.